యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. మరి దేవుడు ఆయన యొక్క కృపలో మీరందరూ వర్ధిల్లాలని, ఆయనలో ఆత్మీయంగా ఎదుగుతూ ఫలిస్తూ ఆయన మహిమార్థము ఫలములు ఫలించాలని ఆశిస్తున్నాం. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ అవకాశము ఆయన వాక్యం వినడానికి, ఆయన వాక్య వెలుగులో జీవించడానికి సమయం మరలా దేవుడు మనకు దయచేస్తున్నాడని మనము నమ్మవలసిన వారం అంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి దేవుడు ఇశ్రాయేల్ అనే ఒక జాతిని ప్రేమించాడు. వారిని స్వకీయ సంపాద్యంగా చేసుకున్నట్లు కూడా మనం చూడగలం. ఎందుకనగా వారు గొప్ప జనాంగమని, ఎక్కువ జనాంగమని కాదు, కానీ వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ తాను ప్రేమించాడు కాబట్టి వారిని ఏర్పరచుకున్నాడని మీతో మనం చేస్తున్నాం. గాడ్ హ్యాజ్ chosen a nation called Israel. He is sovereign to choose a people for himself to fulfill his purpose. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఇశ్రాయేలు జాతిని ఏర్పరచుకున్నాడని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. ఇక్కడ మనం చాలాసార్లు బైబిల్లో ఇశ్రాయేలు లేదా సియోను కుమారులు కుమార్తెలు అన్నప్పుడు క్రైస్తవ జనాంగం అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అది బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ జాతి గురించి ఉద్దేశించి రాసినప్పటికీ అది నూతన నిబంధన విశ్వాసులకు, క్రైస్తవ సమాజం అందరికి కూడా వర్తిస్తుందని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారం అంటున్నాం. ఆ యొక్క విధానంలో దేవుడు వారికి చేసినది మన జీవితంలో కూడా చేయగలడని మనము గ్రహించాల్సుకున్న వారం అంటున్నాం. ప్రియులారా, దేవుని వాక్య భాగంలో నుంచి యెషయా 43వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రియులారా, ఇది మరి దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి పిలుపు. సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నిర్మించినటువంటి దేవుడు, మరి నీ విమోచకుడు అని చెబుతూ భయపడకము అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి దేవుడు మన సృష్టికర్త అని ప్రథమంగా గ్రహించాలి. కేవలం ఇశ్రాయేలును సృష్టించిన వాడు మాత్రమే కాదు, కానీ నిన్ను నన్ను సృష్టించిన వాడు, తల్లి గర్భములో మనల్ని నిర్మించిన వాడు కూడా దేవుడైన విషయాన్ని గ్రహించాల్సిన వారం అంటున్నాం. కాబట్టి నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. దేవుడు ఇక్కడ ఒక అభయాన్ని ఇశ్రాయేలు జాతికి, తన భక్తులందరికీ ఇస్తున్నాడని మనం గ్రహించాల్సిన వారం అన్నాం. ఓ ఇజ్రాయెల్, ఫియర్ నాట్, ఫర్ ఐ హ్యావ్ రెడీమ్డ్ యూ. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. ప్రియులారా, మరి దేవుడు మరి ఒక జాతిని అంతగా ప్రేమించడానికి కారణము ఆయన ఏర్పరచుకున్న జనాంగము, ఆయన సొత్తైన ప్రజలు కాబట్టి. ఇక్కడ మనం వాక్యంలో చూస్తే మరి దేవుడు మనం ముందుగానే చెప్పుకుంటున్నట్లు మరి ఇశ్రాయేల్ అనే జనాంగాన్ని ఏర్పరచుకొని వారు ఐగుప్తు బానిసత్వం నుంచి కూడా విడిపించిన తర్వాత జరిగినటువంటి సంఘటనలలో ఈ యొక్క యెషయా ప్రవక్త గారు రాసిన మాటలు మనము ధ్యానించాల్సిన వారమై ఉంటున్నాం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుని ఏమంటున్నాడంటే యెషయా 44:1, అయినను నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. ఇక్కడ యాకోబు, ఇశ్రాయేలు వినుము అంటే దేవుడు మరి లిజన్ లేదా హీడ్ అంటే విని దాన్ని స్వీకరించడం అనేది దీని అర్థమని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి మనము వినుట, హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ యూ అండ్ ఫాలో అకార్డింగ్లీ. ప్రియులారా, అది చాలాసార్లు దేవుని వాక్యం అంటే ఎవరి కోసమో రాసినారు, మరి అది ఏ సందర్భంలో రాసినారో తెలియదు. అందుకనే వాక్యాన్ని మనం ధ్యానించాల్సిన వారం అంటున్నాం. కాబట్టి నిన్ను నన్ను దేవుడు వినుము అని అంటున్నాడు. ఏమని అంటే, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము. ఆ యొక్క విమోచన కార్యంలో మనం భాగస్థులమైతే మనం వింటాం ప్రియులారా. ఎందుకనగా ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన వాడు. అనగా తల్లి గర్భమున పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచనని కీర్తనకారుడు అన్నట్లు
దేవుడు అందరికీ సృష్టికర్త, అన్ని జాతుల వారిని సృష్టించిన వాడు దేవుడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. అయితే ఆయన రక్తంలో విమోచించబడిన వారు, ఆయన నిబంధనలో పాలివారైన వారు ఆయన ఒక అభయం ఇస్తున్నాడేమంటే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. ప్రియులారా, భయపడకము. నిజానికి చూస్తే లోకంలో అనేకమైనటువంటి భయాందోళనలతో మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. అనేక సమస్యలను బట్టి సందర్భాలలో భయాందోళనకు గురి అవడం జరుగుతుంది. భయపడడం అనేటువంటిది మానవ సహజమే. అయినప్పటికీ దేవుడు ఇస్తున్న అభయము మరి ఏమంటే భయపడకము. భయపడకము అనేటటువంటి మాట బైబిల్ గ్రంథంలో 365 రోజులు సంవత్సరానికి ఉంటే 365 సార్ల కంటే ఎక్కువ సార్లు మరి భయపడకమని దేవుని గ్రంథంలో, మరి పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్లో రాయబడిందని మీతో మనం చూస్తున్నాను. అంటే సంవత్సరం 365 రోజుల కంటే ఎక్కువ సార్లు దేవుడు భయపడకమని మరి అన్ని జాతుల వారికి దేవుడు అభయం ఇచ్చినట్లు మనం చూడగలం. ప్రియులారా, ఒకానొక సందర్భంలో మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే కొందరు గొర్రెల కాపర్లు రాత్రివేళ మరి పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకుంటూ ఉన్నప్పుడు ఒక దేదీప్యమైన వెలుగు వారికి కనిపించిందట. వారు ఆ యొక్క చీకటిలో, మరి చిమ్మ చీకటిలో, మరి అది నవంబర్ డిసెంబర్ నెల ప్రాంతాలలో వారు తమ గొర్రెలను కాచుకుంటున్నప్పుడు దేదీప్యమైన వెలుగును చూసినప్పుడు వారు భయపడ్డారు. అక్కడ దూత ప్రత్యక్షమై, భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు ఉదయించినాడు, అనగా లోకరక్షకుడు ఉదయించినాడని చెబుతూ భయపడకుడి అని చెప్పింది. ప్రియులారా, అసలు గొల్లలు భయపడడానికి కారణం ఏమి అంటే కేవలం వెలుగు కనిపించినందుకు ఒక కారణం కావచ్చు. కానీ వారు ఇశ్రాయేలీల దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదా వారంతా కూడా సంవత్సరానికి ఒకసారి యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో మరి నిర్దోషమైన గొర్రెలను కానీ పొట్టేళ్ళను కానీ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి కుటుంబస్తులు అందరూ కలిసి వెళ్ళి అర్పించుకోవాలి. పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో మరి సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, సమాధాన బలులు, మరి దాన బలులు అని వాళ్ళు అర్పించేవాళ్ళు. ఆ విధంగా ఇక నుంచి మీరు బలులు అర్పించవలసిన పని లేదు. ఆ రక్షకుడు ఈ లోకంలో ఉద్భవించినాడు. ఆయననే సర్వమానవాళి జన్మ కర్మ పాపాలను తొలగిస్తాడని సందర్భంలో భయపడకమని చెప్పడం జరిగింది. ప్రియులారా, అయితే ఇక్కడ ఈ సందర్భంలో యెషయా గారు రాసిన సందర్భంలో ఏమంటే, వారు ఇతర జనాంగం వలన బానిసలుగా కొనిపోబడినప్పుడు నా జనులను ఓదార్చుడి ఆమె యొక్క యుద్ధకాలము సమాప్తమయ్యాను అని 40వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మరి మొదటి కొన్ని వచనాలలో చూస్తాం. కాబట్టి వారు శత్రువుల బారి నుంచి తప్పించబడి స్వేచ్ఛాయుత జీవితం జీవిస్తారనే సందర్భంలో దేవుడు భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఇక్కడ పేరు అన్నప్పుడు దేవుడు చాలాసార్లు దేవుడు మనుషుల పేరు కూడా తెలుసు. ప్రియులారా, కేవలం ఇశ్రాయేలు పేరు మాత్రమే కాదు, కానీ మన అందరి పేర్లు దేవునికి తెలుసు అని మీతో మనవి చేస్తున్నాను. మన దేవునికి మరి మనము తెలుసు, మన సమస్యలు తెలుసు. అంతేకాకుండా నీ సంతోషము, నీ సామర్థ్యము, నీ బలము, బలహీనతలు అన్నీ తెలిసినటువంటి దేవుడు మరి భయపడకము అంటున్నాడు. ప్రియులారా, కాబట్టి క్రియేటర్స్ రిడెంప్షన్ కాల్ ఫస్ట్ డూ నాట్ ఫియర్. కాబట్టి మరి అనేక విషయాల్లో మరి పాపం వలన మనిషి అనేక సార్లు కోరి సమస్యలను తెచ్చుకోవడము, భయపడడం జరుగుతుంది. కానీ మరి భయపడకము అనేటువంటి దేవుని యొక్క వాగ్దానమని, అది దుర్మార్గులైన వారికి, అపవిత్రులకు, దేవుని నమ్మని వారికి కాదు. ప్రియులారా, ఆయన తన నమ్మిన భక్తులకు అందరికీ భయపడకమని అభయం ఇస్తున్నాడని మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. ఇక రెండవదిగా 2వ వచనంలో, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పోర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే, మరి దేవుడు నీవు నా సొత్తు అని చెబుతూ
వారికి ఇచ్చిన మరొక ధైర్యము, అభయం ఏమంటే, నీవు జలములలో పడి వెళ్తున్నప్పుడు కూడా నేను నీకు తోడైంటున్నాను. అగ్ని మధ్యన నడుస్తున్నా కూడా నీవు కాలిపోవు. ఇది నిజానికి ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో, దేవుని ప్రజల జీవితాల్లో కొన్నిసార్లు అక్షరాలు కూడా నిజమైందని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిజంగా మరి ఎప్పుడు జరిగింది ఆ విధంగా అంటే, వారు జలములలో పడి, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు అనేటువంటి దానికి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే నిర్గమాకాండము 14వ అధ్యాయము 21-22 వచనాల్లో చూస్తే, ఇశ్రాయేలీలు లేదా హెబ్రీయులు వారు బానిసలుగా ఉండి ఐగుప్తు బానిసత్వం నుంచి మరి దేవుడు సూచక్రియలు మహత్కారం చేసి నడిపించిన తర్వాత వారు ఎర్ర సముద్ర మార్గంలో వెళ్తారు. అయితే ముందు సముద్రము, వెనుక ఫరో సైన్యం మళ్ళీ వారిని వెంబడిస్తున్నట్లు వాళ్ళు గమనించినప్పుడు వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగుంది ప్రియులారా. అది సాధారణంగా చెప్తుంటారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మేము ముందు వెళ్దామంటే సముద్రం అడ్డం ఉంది. అది పొంగి పొరుతున్నటువంటి ఎర్ర సముద్రము. మరి వెనుకను చూస్తే ఫరో యొక్క సైన్యము వారు సంహరించడానికి మరి వస్తున్నట్టుగా వాళ్ళు గమనించారు. అప్పుడు నేను ఏం చేయాలి అని మోషే అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే సాగిపోవుడు అంటాడు. నిజానికి ఆ వాక్యం వచనాలలో అక్కడ అలాగే ఉంది ప్రియులారా. సాగిపోవుడు అంటే ప్రభువా ఈ యొక్క ఎర్ర సముద్రం ఉంది ఎలా అన్నప్పుడు, నీ చేతిలో ఉన్నటువంటి కర్రను ఎర్ర సముద్రం వైపు చాపు అన్నప్పుడు మోషే తన చేతిలోని కర్రను ఆ ఎర్ర సముద్రం వైపు చాపినప్పుడు దేవుడు బలమైన తూర్పు గాలి రప్పించి సముద్రమును మరి అది 2 పాయలుగా చేయడం జరిగింది ప్రియులారా. మరి ఆ యొక్క నీళ్లు ఇశ్రాయేలీలకు అవతల గోడ వలె నిలిచితే ఆ లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు, మరి వారి యొక్క పశువులు, మేకలు, వారి సమస్త ఆస్తి కూడా ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటుతాయి ప్రియులారా. కాబట్టి మరి దేవుడు ఆ యొక్క నదులలో పడి వెళుతున్నప్పుడు మరి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని కూడా ఆయన దాటింపజేశాడని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి దేవునికి సమస్తం సాధ్యం. కాబట్టి ఆయన ఏమంటున్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు, యూదావారు వాళ్ళు విముక్త ప్రజలు. కాబట్టి వారి పట్ల దేవుడు తన ప్రేమను చూపించడం జరిగింది. వారిని ఆ శత్రువులు ఎవరైతే వెంబడిస్తున్న ఫరో సైనికులు అందరూ కూడా ఆ సముద్రంలో మునిగిపోయారు ప్రియులారా. అక్కడ దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలగజేశాడు. మరి ఆ యొక్క సముద్రాన్ని దాటించాడు. రెండవ సంఘటనల్లో మరి మోషే నాయకత్వంలో ఈ అద్భుతం జరిగితే, మోషే తర్వాత యెహోషువ నాయకత్వ బాధ్యతలు వహించినప్పుడు వారి యొక్క మరి వాగ్దాన దేశానికి ప్రయాణంలో మధ్యలో యోర్దాను నది కూడా అడ్డు వస్తుంది ప్రియులారా. అప్పుడు దేవుని ఆదేశాల మేరకు యెహోషువ యాజకులకు ఏం చెప్తాడంటే, వారు ఆ మందసాన్ని, దేవుని మందసాన్ని యాజకులు మోస్తూ ముందు వెళ్ళాలి. యోర్దాను నదిలో మరి వారు ప్రవేశించాలి. తర్వాత వారు నించున్నప్పుడు మరి ఏం జరుగుతుందంటే, ఇక్కడ జరిగిన సంఘటన ఏమంటే, యోర్దాను ఆ యొక్క యాజకుల కాళ్ళు, మందసం మోస్తున్న యాజకుల కాళ్ళు, జాగ్రత్తగా వినాలి, మందసం మోస్తున్న యాజకుల కాళ్ళు ఆ యొక్క యోర్దాను నది నీళ్లను తాకగానే నీళ్ళంతా కూడా దూరంగా ఏకరాశిగా నిలువబడిపోయాను అని రాయబడింది ప్రియులారా. అంటే అప్పుడు నిజానికి యోర్దాను మరి కోతకాలం కాబట్టి మరి ఉధృతంగా ప్రవహిస్తున్న యోర్దాను నది మరి నీళ్లు ఏకరాశిగా ఆగిపోవడం జరుగుతుంది. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు అందరూ కూడా ఆ యొక్క ఆ యోర్దాను నదిని మరి అన్ని గోత్రాల వారు దాటేంత వరకు కూడా మరి ఆ యొక్క నీళ్లు ఆగిపోయి వారు యోర్దాను దాటారు. యోర్దాను నిజానికి మరి లోకానికి గుర్తుగా, మరి సమస్యలకు గుర్తుగా ఉందని మనం వింటాం ప్రియులరా. అంటే యోర్దానును దేవుడు నదిని దాటించగలడు. ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు యోర్దాను కూడా దాటించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడని, మన జీవిత సమస్యలలో కూడా దేవుడు ఉన్నాడో లేడో, ఆయనకు నా సమస్యలు తెలుసా,
ప్రపంచంలో ఇంతమంది ఉన్నాక నా పేరు ఎందుకు తెలుస్తుంది, నా కుటుంబం గురించి ఆయన పట్టించుకుంటాడా అని మనం చాలాసార్లు సందేహిస్తాం. కానీ దేవుడు అందరిని చూస్తున్న దేవుడు, మనను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, ఆయన ప్రేమకు స్పందించినటువంటి వారిని అందరినీ కూడా వారి సమస్యలలోంచి మరి దాటించగలిగిన విమోచకుడని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. మరి మూడవ సందర్భంలో నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవని రాయబడింది. నిజానికి ఇది అక్షరాల మరి నెరవేరిందని మీతో మనం చేస్తున్నాం. దానియేలు గ్రంథంలో మరి 3వ అధ్యాయం 19 నుంచి 27 వచనాల్లో చూస్తే అక్కడ మరి షడ్రక్ మెషక్ అబేద్నెగో అని వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రేమించేవారు, సేవించేవారు. అయితే వారు బబులోను దేశంలో వారు ఉంటున్నప్పుడు ఆ యొక్క నెబుకద్నెజర్ అనే రాజు ఒక బంగారు ప్రతిమను, మరి ఎత్తైన ప్రతిమను, బంగారు ప్రతిమని చేయించి మరి దానికి దేశంలో పిల్లనగ్రోవి, బాకా, పెద్ద వీణ, సింఫోనియా అనే వాయిద్యాలు వాయించినప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కడు కూడా ఆ యొక్క బంగారు ప్రతిమకు మొక్కాలని నెబుకద్నెజర్ రాజు, బబులోను రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియులారా, అయితే షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే వాళ్ళు ఇశ్రాయేలు దేవుని యందు నమ్మిక ఉంచినారు కాబట్టి మేము ఏ విగ్రహాన్ని బంగారు ప్రతిమైన మొక్కము, ఏ విగ్రహాన్ని మొక్కము అని వారు తమ విశ్వాసాన్ని కట్టుబడి ఉన్నప్పుడు ఆ విషయం తెలుస్తుంది. మరి మీరు నిజంగానే నేను కట్టించిన ప్రతిమకు మొక్కనని చెప్పారట. ఏమంటే అవును అంటే వీరికి కఠినమైన శిక్ష విధించాలని నెబుకద్నెజర్ రాజు మరి ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఆ యొక్క సైనికులకు ఏర్పాటు చేసి, రాజా నీవు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా కూడా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినాను పర్వాలేదు, మేము నీ ప్రతిమ మొక్కమన్నప్పుడు రాజుకు మరింత కోపం గించి ఆ యొక్క అగ్నిని ఏడంతలుగా చేస్తాడట. అప్పుడు ఆ యొక్క ముగ్గురు మనుషులను, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను మరి ముగ్గురిని కట్టి ఆ యొక్క అగ్నిగుండంలో తీవ్రమైన వేడిమి కలిగిన గుండంలో పడవేసినప్పుడు, మంట పెట్టి పడవేసినప్పుడు మరి దాంట్లో కాలిపోయారు, మాడిపోయారు అని రాజు అనుకుంటాడు, వారి సైనికులు అనుకుంటారు. కానీ మరి ఆ యొక్క అగ్నిగుండంలో ముగ్గురు వ్యక్తుల మధ్య 4వ వ్యక్తి సంచరిస్తున్నట్టు రాజు చూస్తాడు. ప్రియులారా, ఏంటి మనం ముగ్గురు వ్యక్తులు వేస్తే నలుగురు కనపడుతున్నాడు, ఆ యొక్క 4వ వ్యక్తి దేవతల రూపంలో పోలినవాడు అని చూసినప్పుడు ఆ యొక్క ముగ్గురిని అగ్నిగుండంలో వేసిన వాళ్ళు ఆ వేడికి తాళుకోలేక వారే చనిపోతారు. కానీ అగ్నిగుండంలో వేయబడిన వారు ఆ యొక్క అగ్నిగుండంలో దానికి సంబంధించిన దాంట్లో సంచరిస్తున్నప్పుడు చూసినప్పుడు రాజు ఆశ్చర్యపోయి జీవగల దేవుని సేవకులైన షడ్రక్ మెషక్ అబేద్నెగోలారా బయటికి రండి అని వారిని వెలుపలికి తీసి, నిజంగా మీ దేవుడే నిజమైన దేవుడు అని వారిని తన సంస్థానంలో వారి యొక్క పదవులను హెచ్చించినట్లు మనం చూడగలం. కాబట్టి క్రీస్తునందు ప్రేమిన అన్య జనాంగములైన రాజు కూడా ఈ యొక్క షడ్రక్ మెషక్ల దేవుని ఎవరైనా దూషిస్తే వారు తుత్తినీయలు కాబడతారు, వాళ్ళు ఇల్లు పెంటగా నేను చేస్తాను అని ఆ రాజు కోపపడినట్లు కూడా మనం చూస్తాం. అంటే ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా యొక్క మహాత్యాన్ని మరి ఆయన తానే తన యొక్క భక్తులను కాపాడిన విధానాన్ని చూసి ఆశ్చర్యచకితులైనట్టు మనం చూస్తాం. ప్రియులారా, చెప్పేది ఏమంటే దేవుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను విమోచించినాడని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన విమోచకుడు సజీవుడు, సర్వశక్తిమంతుడని మనం గ్రహించాల్సినటువంటి వారం అంటున్నాం. ఇక్కడ చూస్తే మరి ఈ యొక్క 3వ విషయంలో యెషయా 43:3-4 వచనాల్లో చూస్తే, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయధనముగా ఐగుప్తును ఇచ్చున్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చున్నాను, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను అని రాయబడింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుడు మరి ఇక్కడ మరొకసారి ఏమంటున్నా అంటే
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, మరి మీకు బదులుగా ఐగుప్తును కూషును సెబాను ఇచ్చి ఉన్నాను అని అంటున్నాడు ప్రియులారా. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులకు దేవుడుగా తనను తాను కనపరుచుకోవడము మనం చూస్తాం. నేనే దేవుడను, మీరే నా ప్రజలు, నేనే దేవుడను, మీరే నా సాక్షులు అనే మాటలు మరి యెషయా గ్రంథంలో మరి చూస్తాం ప్రియులారా. చెప్పేదేమంటే, ఇక్కడ దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి తన భక్తులను అందరినీ కూడా మరి ఆయన రక్షించే దేవుడుగా, విమోచకుడుగా ఉన్నాడని మీతో మనం చేస్తున్నాం. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించేవాడు. ఇంకోటి యోబు భక్తుడు ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను కన్నులారా చూస్తానన్నాడు. కాబట్టి మన విమోచకుడు సజీవుడు, సర్వశక్తిమంతుడని మనం గ్రహిస్తే మనము ఆయన మీద ఆధారపడగలం. ఆయన యొక్క ప్రేమను పొందిన వారమైతేనే ఆ విధంగా జీవించగలమని మీతో మనం చేస్తున్నాం. ఇక్కడ దేవుడు తన భక్తులందరినీ ప్రేమిస్తున్నాడు. గాడ్స్ లవ్ ఈజ్ యూనివర్సల్. ప్రియులారా, మరి దేవుని ప్రేమ సార్వత్రికమైనది, విశ్వమంతయు ఆయన ఆవరించి ఉన్నాడని మనం గ్రహించాలి. మరి ఆయన ఉన్నవాడు, అనువాడుగా పెరుగునవాడు, విశ్వమంతటిలో ఉన్నవాడు. కాబట్టి ఆయన ఆత్మస్వరూపి, ఆయన మన కళ్ళతో చూడలేం, కానీ ఆయన ఆత్మస్వరూపిగా మరి విశ్వమంతా నిండిన వాడై మరి ఆయన మహిమరాజ్యంలో మరి వసిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడనే దాన్ని మనం గ్రహించాల్సిన వారమైంటున్నాం. అయితే ఒక మాట ఏమని రాబడిందంటే, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో మరి దేవుడు ప్రజలతో పలికిన మాట ఇది. దేవుడు గాడ్ ఈజ్ లవింగ్ అస్ విత్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లవ్. లవ్ ఎవర్ లాస్టింగ్, లైఫ్ ఎవర్ లాస్టింగ్. శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు, మన ఎడల శాశ్వత కృప చూపుతున్నాడని మనం గ్రహించాల్సిన వారమైంటున్నాం. చెప్పేది ఏమంటే ప్రియులారా, ప్రేమ లోతుగా బలంగా ఉంటే ప్రేమించే వారి కోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే దేవుడు తనను ప్రేమించేవారికి, తాను ప్రేమించేవారికి మరి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే మరి ఈజిప్టు తదితర దేశాలను ఇశ్రాయేలు వారి కోసం ఇచ్చినాడని మనం ఇందాక చదవడం జరిగింది. ఇక్కడ పారసీకీయులు ఇశ్రాయేలు చూపిన ప్రతిగా వారికి ఈజిప్టు మొదలైన దేశాలను దేవుడు ఇచ్చాడని మరి ఆ యొక్క వేదాంత పండితులు వ్యాఖ్యానించారు ప్రియులారా. అనగా దేవుడు ఇశ్రాయేలుకు బదులు ఐగుప్తీయులను పారసీక రాజుల వశం చేసినట్లు మనం చూస్తాం. చెప్పేదేమంటే, దేవుడు మనను ప్రేమిస్తున్నప్పుడు, మనం ఆయన బిడ్డలుగా కొనసాగిస్తున్నప్పుడు, ఆయన భక్తులుగా జీవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు మనను పలు విధమైన కీడు శోధన నుంచి, శత్రువుల నుంచి కాపాడుతాడు ప్రియులారా. మరి నిజానికి దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఇఫ్ గాడ్ బీ ఫర్ అస్ హూ కెన్ బీ అగైన్స్ట్ అస్ అని ఒక వాక్యం ఉంది. కాబట్టి దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా మానవ శత్రువు ఉన్నప్పటికీ కూడా వారిని దూరపరుస్తాడు, వారిని భయపెడతాడను మీతో మనవి చేస్తున్నాను. అనగా దేవుడు మన పక్షమున ఉండి మనకు విజయాన్ని ఇస్తాడని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. మరి ఆ ప్రేమకు మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటిది వాస్తవము. ఆ ప్రేమకు స్పందిస్తే, ఆశ్రయిస్తే, ప్రార్థిస్తే, దేవునిపై ఆధారపడితే దేవుడు నన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, పోషిస్తాడు, ఆదరిస్తాడు ప్రియులారా. ముఖ్యంగా దేవుడు మనల్ని ఎలా చూస్తాడంటే తన కుమారుని రక్తంలో కడగబడిన అనుభవం వీళ్ళకు ఉందా లేదా అని చూస్తాడట దేవుడు. ఆయన రక్తంలో కడగబడిన వారిగా మనం చూసినప్పుడు, ఆయన పవిత్రాత్మను, పరిశుద్ధాత్మను పొందిన వారిగా మనం ఉన్నప్పుడు, ఆయన వాక్యపు వెలుగులో మనం జీవిస్తున్నప్పుడు మనకు నిత్యము తోడుగా ఉండే దేవుడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటాడు ప్రియులారా. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడని అర్థము అని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము వాక్యంలో చూసినట్లు దేవుడు ఇశ్రాయేలును ప్రేమించాడు,
మరి భయపడకమని అభయం ఇచ్చాడు. మరి మనకు కూడా అభయం ఇస్తున్నాడు. మరి దేవుడు వారికి సముద్రంలోను, మరి అరణ్యంలోను, ఎడారిలోను వారిని స్నేహించి వారిని కాపాడి, మరి యోర్దానును, ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు. ఈ లోకంలో ఉన్న సమస్యల గుండా వెళ్తున్నప్పుడు కూడా ఆ యొక్క సమస్యలను నుంచి బయటికి దేవుడు రప్పించగలడని మీతో మనవి చేస్తున్నాను. ఇంకోటి ఏమంటే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఇక్కడ దానియేలుకు కూడా దేవుడు మిఖాయేలు దూతను పంపించినప్పుడు దానియేలుతో ఆ దూత ఏమంటాడంటే, దానియేలు నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని అని ఆ దూత చెబుతుంది. ప్రియులారా, అంటే దానియేలు గురించి ఇంకో చోట ఏమని రాయబడిందంటే, దానియేలు నీవు బహు ప్రియుడవు కనుక ఘనుడవైతివి అని కూడా రాయబడింది. అంటే దేవుడు దానియేలును ప్రేమించుతున్నాడు. దానియేలు కూడా దేవుణ్ణి భయభక్తులతో ప్రేమించి సేవించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి మరి ఆయన దానియేలు సింహబోనులో వేసినప్పటికీ దేవుని కోసం నమ్మకంగా జీవించాడు. కాబట్టి మరి దానియేలు నిమిత్తము కూడా దేవుడు మరి ఆయన ఒకసారి సమస్యలో ఉన్నప్పుడు తన దూతను పంపి కాపాడినట్లు చూడగలం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి సమస్యల గుండా వెళుతున్నప్పుడు సైతము నీలో ఉండి ఆ సమస్యలలోంచి బయటికి నడిపిస్తాడని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. నీవు దేవునికి ప్రియుడవైతే ఘనతను, గౌరవాన్ని తెస్తాడు, నీ ప్రాణాన్ని రక్షిస్తాడు, తన నిత్య సంకల్పాన్ని కూడా నీలో నెరవేరుస్తాడు అని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. నిజానికి దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని మరి రోమపత్రిక 8:28లో రాయబడింది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. దోస్ ఆనర్ విల్ బి ఆనర్డ్. అంటే మనం దేవుణ్ణి ప్రభువుగా స్వీకరించి ఆయనను ఘనపరిచినట్లయితే, ఆయనను సేవించినట్లయితే ఆయనను కూడా మనల్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడని మీతో సవినయంగా మనవి చేస్తూ, మీరు కూడా ఆ ప్రభువును హృదయపూర్వకంగా విశ్వసించి మరి ఆయన యొక్క ప్రేమలో జీవించాలని, మరి ఆయన యొక్క కాపుదలను, భద్రతను, ఆయన ఇచ్చే ఆ యొక్క ధైర్యాన్ని పొందుకోవాలని ఆశిస్తూ, మరి దేవుడు మీ అందరి హృదయాల్లో, మన అందరి హృదయాలలో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుని. దయాకనికరము మా ప్రభావం కలిగిన దేవ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు ప్రభా. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలోని కొన్ని విషయాలను ధ్యానించగలిగినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవ, మీరు ఇశ్రాయేలును ప్రేమించారు, భయపడకూడని అభయం ఇచ్చారు. దేవ, మీరు మాకును అలాంటి అభయం ఇస్తున్నారు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నారు ప్రభా. మీ యొక్క కాపుదలలో, భద్రతా వలయంలో మేము ఈ లోకంలో జీవితాన్ని జీవిస్తూ మీకు ప్రియులుగా జీవింపజేయమని, మీ చిత్తాన్ని, ఉన్నత ఉద్దేశాలు నెరవేర్చగా వారుగా మమ్మలను, మా ప్రజలను వింటున్న వారి అందరి హృదయాలలో మీ ఆత్మకార్యాన్ని జరిగించమని, వారిని సర్వసత్యంలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున, ప్రేమగల నామమున, జీవగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.